మెదక్ జిల్లా నార్సింగ్ మండలం సంగాపూర్ గ్రామ శివారులో శ్రీకర హౌసింగ్ అనే కంపెనీకి సంబంధించిన వెంచర్ను ఏర్పాటు చేశారు. వెంచర్ ఏర్పాటు చేయడంతో వెంచర్ అవతలి భాగాన ఉన్న రైతులకు రోడ్డు సౌకర్యం లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మా పొలాల వద్దకు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఆర్డీఓ వచ్చి మాకు న్యాయం చేసే వరకు రోడ్డుపై నుండి లేసేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. తహసీల్దార్ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేసీబాయ్, ఎస్ఐ సృజన, స్థానిక సర్పంచ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకర హౌసింగ్ అనే పేరు మీద ఒక లేఅవుట్ చేశారు. ఇక్కడ దానికి సంబంధించిన అది ఏం లేఅవుట్ సిపి లేఅవుట్ కూడా అప్రూవల్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రాపర్టీ కోసము వాళ్ళు మొత్తం కాంపౌండ్ ఓనర్ తోటి ఆయనకి తాళం ఇప్పించడం జరిగింది, అనుమతి ఇప్పించడం జరిగింది. మరి ఇరుపక్షాల వారిని మాట్లాడి సంధాయించడం జరిగింది. మాతో పాటు మరి ఎస్ఐ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు అందరం కలిసి ప్రాబ్లం చేయడం జరిగింది. ఇక్కడ మా రైతుల సమస్య పరిష్కరించాలి సార్. దారి పోనిస్తలేరు, గేటు తాళం వేసారు, పొలం నాటేనిస్తలేరు, దున్ననిస్తలేరు సార్. తుకం పోసి 50 రోజులు అవుతుంది సార్. ఇప్పటికి నాటు లేదు, ఏం లేదు సార్. పొలం 5 సార్లు ట్రాక్టర్ వచ్చి మారిపోయింది సార్. ఇక్కడ ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ సమస్య పరిష్కరించాలి చూపించారు. ఇప్పుడు తాళం వేసారు. ఇప్పుడు ఏమంటే తాళం చేయిస్తలేరు. నీకు ఎక్కడితో వాటర్ 30 మీటర్ ఇట్లా రోడ్ సర్వీస్ రోడ్ బోర్డు వేసారు, పెద్ద రోడ్ వేసారు సార్, పెద్ద బోర్డు వేసారు. అదేంది సార్ సమస్య? మాకు ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ సమస్య రైతులకు పరిష్కరించి తగిన న్యాయం చేయాలి సార్. మీ కాలు మొత్తం సార్. ఆర్డీఓ గారు కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ వేడుక టీపీ